కాకినాడ జిల్లాలో చిన్నారి జాహ్నవి జాడ కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 11 రోజులుగా అనేక కోణాల్లో విచారిస్తున్నారు. జాహ్నవి అదృశ్యమైన ప్రాంతంలో ఇవాళ 2 బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. జాహ్నవి కనిపించకుండా పోయిన ప్రాంతంలో పొలం ఫెన్సింగ్ కి ఈ 2 బొమ్మలు ఇలా వేలాడదీశారు. దర్యాప్తులో భాగంగానే 2 బొమ్మల్ని ఏర్పాటు చేశామని తుని రూరల్ పోలీసులు చెబుతున్నారు. కేస్ సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా బొమ్మలు పెట్టి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. అటవీ ప్రాంతంలో జంతువులు వచ్చే అవకాశం ఉండడంతో బొమ్మల్లో చికెన్ ముక్కలు పెట్టి ఎరవేశామంటున్నారు పోలీసులు. అనేక మంది పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్స్ అడవిని జల్లెడపడుతున్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా హనుమాన్ బృందాలు అత్యాధునిక సాంకేతికతతో గాలిస్తున్నాయి. వేడి ఆధారంగా మనుషులు, జంతువుల కదలికల్ని కనిపెట్టే థర్మల్ డ్రోన్లతో నిన్న అర్ధరాత్రి దాటాక కూడా అడవులు, దట్టమైన పామాయిల్ తోటని జల్లెడ పట్టారు. లైవ్ వీడియో ప్రసారం, జీపీఎస్ ట్రాకింగ్ లాంటి హైటెక్ సదుపాయాలు కలిగిన డ్రోన్లతో దర్యాప్తు చేస్తున్నారు. రేడియేషన్ డిటెక్టర్ మిషన్ తో కూడా చిన్నారి ఆచూకీ గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో కలిపి 200 మందికి పైగా సిబ్బంది అడవులు, 40 ఎకరాల పామాయిల్ తోటల్ని జల్లెడ పడుతున్నా చిన్నారి జాడ మాత్రం ఇంతవరకు దొరకలేదు. చిన్నారి కొండ చిలువ లేదా క్రూర మృగాల బారిన పడి ఉండొచ్చు అని ఇంకొక వైపు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ఇక్కడ వన్యప్రాణుల సంచారమే లేదని చెప్తున్నారు. చుట్టూ కంచె ఉన్న తోట నుంచి పాప ఒంటరిగా ఎలా వెళ్లగలుగుతుంది అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు జ్యోతిష్యుడు మాత్రం ఇవాళ రాత్రి 1 గంట లోపు చిన్నారి జాడ కనిపిస్తుంది అని చెప్పారు. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ పై హోంమంత్రి అనిత స్పందించారు. చిన్నారి క్షేమంగా ఇంటికి రావాలని ఆకాంక్షించారు. పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ చిన్నారి కోసం గాలిస్తున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. త్వరలోనే పాప తల్లిదండ్రుల్ని స్వయంగా వెళ్లి తాను కలుస్తానని చెప్పారు అనిత. సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. మై గాడ్స్ అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని టీంలు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా అడవుల మధ్యలో ఉండిపోయిందా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా, దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అని ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం కూడా. తమ కుమార్తె జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలంటూ తల్లి భవానీ, తండ్రి గణేష్ 1000 కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 11 రోజులైనా జాహ్నవి ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు.